హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ క్రిప్టో కరెన్సీ బిజినెస్ ప్లాన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసి మనకి TerraDeFi అనమాట. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ AI ప్రాజెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ది ఫ్యూచర్ ఆఫ్ సేఫ్ స్కేలబుల్ USD యాడ్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే డైలీ ఇన్కమ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకి ఇమ్యూటేబుల్ అండ్ కమ్యూనిటీ డ్రైవెన్స్ అనమాట. సో ఇలా ఈ కంపెనీలో చాలా ఉన్నాయి. సో అసలు ఈ కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి, ఎలాగా డీటెయిల్స్ ఏంటి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో ఇక్కడ వాట్స్ రాంగ్ విత్ ది మోస్ట్ డెఫెస్, సో అవి కొన్ని మీరు ఇక్కడ డిస్ప్లే చేశారు. బట్ మనకి ఏం కావాలంటే చాలా మటుకు పీపుల్కి సింపుల్గా ఉండాలి, అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలాగే రిలయబుల్ USD ఇన్కమ్ రావాలి. సో ఇలా మనకి ఏంటంటే సింపుల్గా ప్లాన్, ఒక ట్రాన్స్పరెంట్ ఏం జరుగుతుందో కంపెనీలో ట్రాన్స్పరెన్సీగా, అలాగే మనకి రిలయబుల్ USD మనం పెట్టిన అమౌంట్కి మనకి మంచిగా USDలో రిటర్న్స్లో రావాలి. ఇది మనకి చాలామందికి కావాల్సిందే. సో ఇక్కడ TerraDeFi ఇన్ వన్ లాక్, అంటే TerraDeFi మొత్తం కూడా ఏంటనేది ఇక్కడ మీకు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. రిజిస్టర్, డిపాజిట్, ప్లాన్ అసైన్డ్, డైలీ ఎర్నింగ్స్, విత్డ్రా ఆర్ కాంపౌండ్. ఓకే, రిజిస్టర్ అవ్వాలి, తర్వాత మీరు USDని డిపాజిట్ చేయండి, మీకు ఒక ప్లాన్ అసైన్ అవుతుంది, తర్వాత దాని ద్వారా మీకు డైలీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. వచ్చిన ఇన్కమ్ని విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కాంపౌండింగ్ చేసుకోవచ్చు. అంటే అలా ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది వీళ్ళు ఇక్కడ చెప్తుంది. సో నెక్స్ట్, హౌ దిస్ వర్క్స్ ఫర్ యూ. ఫస్ట్ రిజిస్టర్, చూజ్ ఎ యూనిక్ యూజర్ నేమ్. లైక్ మీకు ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి మీ యొక్క స్పాన్సర్ యూజర్ నేమ్ ద్వారా. దాని తర్వాత నెక్స్ట్ మీరు డిపాజిట్ చేయాలి. ఇందులో మీకు మినిమం డిపాజిట్ వచ్చి ఇందులో $1తో కూడా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్లాట్ఫామ్ టేక్స్ 5% ఫ్రీ, 5% ఫీజు, అలాగే మీకు 100% ఆఫ్ యువర్ డిపాజిట్ స్టిల్ కౌంట్స్ యాజ్ యువర్ యాక్టివేషన్ క్యాపిటల్ ఫర్ ది ప్లాన్ క్యాలిక్యులేషన్. స్టెప్ 3 వచ్చేసి మీకు ఎర్నింగ్ అనమాట. రిజిస్టర్, డిపాజిట్, ఎర్నింగ్, అంతే. ఇది మొత్తం కూడా మీకు యువర్ ప్లాన్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ టోటల్ యాక్టివ్ డిపాజిట్స్. సో మనకి ఇక్కడ $500 లోపు మీకు ఒక ప్లాన్ ఉంటుంది. సో దానికి డైలీ క్యాపిటల్ వచ్చి మీకు 4% వస్తుంది, అలాగే డైలీ RO రిటర్న్స్. ఓకే, డైలీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, సో అది మీకు 1% ఉంటుంది. మీరు పెట్టిన దానికి మీకు డైలీ మీ యొక్క క్యాపిటల్, అలాగే మీరు పెట్టిన క్యాపిటల్కి మీకు డైలీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 1% వస్తుంది. సో టోటల్ మీకు డైలీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు 5% అనేది రిటర్న్ రావడం జరుగుతుంది విత్ ఇన్వెస్ట్మెంట్. స్టెప్, ఓకే, ప్లాన్ 2. ఒకవేళ $500 నుంచి మీరు $1000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ యొక్క డైలీ క్యాపిటల్ వచ్చి 4%, అలాగే డైలీ RO వచ్చేసి 1.25%, అలాగే టోటల్ డైలీ వచ్చి మీకు 5.25% అనమాట. అలా మీకు 5 లెవెల్స్ ప్లాన్స్ వరకు ఉన్నాయి. సో ఒకసారి మీరు ఇవి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే హయ్యర్ టోటల్ డిపాజిట్ ఈజ్ ఈక్వల్స్ టు హయ్యర్ డైలీ RO ఇన్కమ్. ఓకేనా. సో హౌ యువర్ ప్లాన్ అప్గ్రేడ్స్ అండ్ డౌన్గ్రేడ్స్. సో ఇక్కడ మీకు ఒకవేళ కానీ మీరు డిపాజిట్ $400 డిపాజిట్ చేశారనుకోండి, మీ టోటల్ యాక్టివ్ వచ్చేసి మీకు $400 అనమాట. అదే నెక్స్ట్ డే 3కి మీరు ఇంకొక $200 డిపాజిట్ చేస్తే మీకు మీ యాక్టివేషన్ మోర్, అంటే మీకు అప్పుడు $600 అవుతుంది. అలాగే మీరు నెక్స్ట్ ఆ ఇక్కడ 400 200 మీకు ఇక్కడ 600 అయింది కదా. సో మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 5% వచ్చేది, సెకండ్ డే నుంచి మీకు 5.25% వస్తుంది. వేరస్ డే 7కి వెళ్తే మీ కాంపౌండింగ్ అనేది $500 అవుద్ది ఫ్రమ్ ఎర్నింగ్స్. మీరు పెట్టిన దాని నుంచి మీకు ఎర్నింగ్స్ అనేది $500 అవుతుంది. సో టోటల్ యాక్టివ్ వచ్చి మీకు 1100 అవుతుంది. సో ఇలా మీరు కాంపౌండింగ్ చేసుకోవచ్చు. అలాగే 26 డేస్కి మీరు చూసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా వీళ్ళు క్లియర్గా అయితే చెప్పారనమాట. యువర్ కరెంట్ టోటల్ యాక్టివ్ డిపాజిట్స్ ఆల్వేస్ డిసైడ్స్ యువర్ ప్లాన్ అండ్ డైలీ పర్సంటేజ్ రేట్. ఓకే, 1 గ్లోబల్ డైలీ పేఅవుట్ టైం. ఇక్కడ మీకు చూసుకోవచ్చు 7 o'clock అనమాట. ఎవ్రీడే 7 PMకి మీకు ఇక్కడ విత్డ్రాస్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. డైలీ క్యాపిటల్ రిటర్న్ వచ్చి మీకు 4%, డైలీ RO తెలుసు కదా 1 to 2% బేస్డ్ ఆన్ మన ప్లాన్ ద్వారా. యువర్ డైలీ రివార్డ్స్ బ్యాలెన్స్ అప్డేట్స్, ఈచ్ డిపాజిట్ డే కౌంట్స్ ఇంక్రీజ్ బై 1, డిపాజిట్ హింటింగ్ 25 days ఆర్ కంప్లీటెడ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది యాక్టివ్ లిస్ట్. ఇక్కడ ఇది మీకు తెలిసిందే కదా. ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఇచ్చారు ఫర్ ఆల్ యూజర్స్ వరల్డ్ వైడ్. యూ డోంట్ నీడ్ టు ట్రాక్ ఇండివిజువల్ డిపాజిట్ టైమ్స్, యూ జస్ట్ నో యువర్ రివార్డ్ అప్డేట్స్ ఎవ్రీడే అట్ 7 PM. మీ యొక్క ఒక రివార్డ్ ఇన్కమ్ అనేది మీకు ఎవ్రీడే 7 PM కల్లా మీకు మొత్తం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది.
ఇక్కడ ఎవ్రీ డిపాజిట్ హ్యాస్ క్లియర్ 25 days సైకిల్. మీకు చెప్తున్నాను కదా, మీకు 25 days మొత్తం కూడా మీకు క్లియర్గా మీ యొక్క అర్నింగ్ సైకిల్ అనేది మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో 4% మీకు, తర్వాత మీ క్యాపిటల్ 1%, సో 5% మీకు 25 daysకి మీకు ఏంటంటే 100 days అవుతుంది. అదే మీరు పెట్టింది 100% మీకు మొత్తం కూడా వీళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట మీరు పెట్టింది. సో అదే ఈ యొక్క అర్నింగ్ సైకిల్ అనమాట. ఇక్కడ స్టేబిలిటీ, యూజర్ వ్యూ, ప్లాట్ఫామ్ వ్యూ ఇలా కొద్దిగా ఉందన్నమాట. ఇది మీకు మొత్తం ప్లాన్ మీకు ఇస్తాం. మీ పీడిఎఫ్ ఇస్తాను, మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ఓకే. 20 level రెఫరల్ ఇన్కమ్. సో ఇది మ్యాక్సిమం చాలామంది ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తే, కొంతమంది మంచి రెఫరల్ ప్రోగ్రామ్ గురించి చూస్తారు. సో ఇదన్నమాట రెఫరల్ ప్రోగ్రామ్. ఇందులో లెవెల్ 1 చూసుకుంటే మనకి డైరెక్ట్ రెఫరల్కి మనకి ఇక్కడ 1.50% రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 2 వచ్చి 1.2%, లెవెల్ 3 నుంచి లెవెల్ 10 వరకు 1%, లెవెల్ 11 నుంచి 11-15 వరకు 0.50% ఇలా వస్తుందన్నమాట. యూ కెన్ ఎర్న్ రెఫరల్ రివార్డ్స్ వెన్ యువర్ టీమ్ మెంబర్స్ మేక్ న్యూ డిపాజిట్స్, కాంపౌండింగ్ దర్ డైలీ ఎర్నింగ్స్, కాంపౌండింగ్ దర్ నెట్వర్క్ రివార్డ్స్. నెట్వర్క్ రివార్డ్స్ అంటే అదే ఈ యొక్క రెఫరల్ రివార్డ్స్ అనమాట. సో ఇలా. ఓకే. హౌ టు అన్లాక్ మోర్ రెఫరల్ లెవెల్స్. ఇక్కడ తెలిసిందే కదా ఎలా మన యొక్క టైర్ అంటే మన కింద టైర్ 2, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని ఉంటుంది. సో ఇలా మీరు 1 నుంచి లెవెల్ 5 వరకు మీరు డైరెక్ట్ చేసుకున్న మీకు తర్వాత ఇంక కింద ఆటోమేటిక్గా మీకు అలా 20 levels వరకు మీకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళు రిఫర్ చేస్తారు, వాళ్ళ కింద వాళ్ళు మళ్ళీ రిఫర్ చేస్తారు. ఆ ఇన్కమ్ కూడా మీకు ఇక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్స్ట్రా 1 time బోనస్ ఫర్ ఫస్ట్ డిపాజిట్. సో ఇక్కడ మీకు వెన్ డైరెక్ట్స్ ఫస్ట్ డిపాజిట్ ఈజ్ 50 to 100 USDT, $5 ఆన్ బోర్డింగ్ బోనస్. తర్వాత వెన్ యువర్ డైరెక్ట్స్ ఫస్ట్ డిపాజిట్ $100 అబోవ్ మీకు $10 అనేవి మీకు జనరేట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఆన్ బోర్డింగ్ బోనస్ కింద. ఓకే. అలాగే 7 లీడర్షిప్ ర్యాంక్స్ ఫర్ ది రియల్ బిల్డర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని రివార్డ్స్ అయితే వీళ్ళైతే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా హౌ లీడర్షిప్ ఇన్కమ్ ఇస్ క్యాలిక్యులేటెడ్. ఇది కూడా మీరు ఒకసారి క్లియర్గా మీరు మళ్ళీ మీ ప్లాన్లో చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. మీకు మెయిన్ ఇన్కమ్ చెప్పాను కదా, డైలీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, తర్వాత మనకి రెఫరల్ ఇన్కమ్ ఇవన్నమాట. ఈ లీడర్షిప్స్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ప్లాన్ చూసాక మీ రెఫరల్ బట్టి మీకు ఆటోమేటిక్గా అవే క్యాలిక్యులేట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు 2 పవర్ఫుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అంటే ఏముంది, డైలీ రివార్డ్స్. నెక్స్ట్ చెప్పాను కదా, ఇదే ఏ ప్లాన్ అయినా సరే మనకు మెయిన్ డైలీ రివార్డ్స్ అలాగే నెట్వర్క్ రివార్డ్స్ అనమాట. సో ఇక్కడ వాట్ యూ కెన్ డూ విత్ డైలీ ఎర్నింగ్స్, కాంపౌండింగ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చింది మళ్ళీ మన రీఇన్వెస్ట్మెంట్ అలాగా పెంచుకొని కాంపౌండింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెంట్ బై డిజైన్, ఇదే మొత్తం డిజైన్ గురించి వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఏంటి. అక్కడ తర్వాత మనకి ఇక్కడ USDT ఇన్కమ్ సీకర్స్, నెట్వర్క్ బిల్డర్స్, టీమ్ లీడర్స్, కమ్యూనిటీ పైనరీస్. ఓకే. సో ఇలాగనమాట. జాయిన్ ఫర్ ది టుడే. ఓకేనా. సో గైస్, ఇన్ కేస్ ఎవరికైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అలాగే లింక్ కూడా ఇచ్చాను, రిఫరల్ లింక్. మీరు దాని ద్వారా జాయిన్ అయ్యి మీరు మంచిగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే హెల్ప్ఫుల్ అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.